నాకు తెలుసు, అందుకనే నేను ఆయనకు ముందు ఇచ్చాను. చందు గారు, ఇప్పుడు మీరు నిఖిల్లోని ఎనర్జీ గురించి మాట్లాడబోతున్నారు. నన్ను కూడా అలాగే ఇచ్చాడు. అలా చందు స్వామిరావు తర్వాత కార్తికేయ కళ ఇచ్చాడు నాకు. అంటే నేను ఒక సినిమా చేశానండి, తిన రెండో సినిమా కూడా చేస్తున్నాడు, సో తినే ఎక్కువ మాట్లాడాలని. అంటే సరే కాదు, ఇక్కడ మీకేం గుర్తు రావట్లేదా కార్తికేయ ఆడియో? గుర్తుకొస్తుందండి. నేను నిజంగా మీరు సక్సెస్ మళ్ళీ తిరిగి రావాలని మీరన్న డేజావు అది అన్నీ నాకు గుర్తుకొస్తుందండి. సేమ్ కొంచెం జానర్ కూడా సిమిలర్గానే ఉంది. ఫైన్. అంటే మామూలుగా నేను నిఖిల్ ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలనుకుంటానండి. ఎందుకంటే తను నాకు పర్సనల్గా ప్రొఫెషనల్గా చాలా క్లోజ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అన్ని విషయాల్లోనూ. అండ్ ఈ మూవీకి తనే కాకుండా నాకు డైరెక్టర్ కూడా చాలా క్లోజ్ అండి, ప్రొడ్యూసర్స్ చాలా క్లోజ్, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ నా ఫస్ట్ సినిమాకి. థ్యాంక్ యూ శేఖర్ భాయ్. సో నాకు చాలా కారణాలు ఉన్నాయన్నమాట ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకోవాలని. కాదు, చాలా మంది ఇక్కడ ఒక వెరైటీ జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ వాళ్ళు మాట్లాడకపోయినా ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విష్ణు వచ్చారు, తను ఓన్ ఆడియో ఫంక్షన్స్కి రానన్నారు. ఈవెన్ ఐ థింక్ విజయ్ అండ్ చందు ఆల్సో మా కార్తిక్ ఆడియో ఫంక్షన్ మాట్లాడేది, కానీ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మాట్లాడుతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ చందు బాయ్. థ్యాంక్ యూ నిఖిల్. థ్యాంక్ యూ. కొంచెం చెప్పండి నా గురించి రెండు మాటలు చెప్పండి. ఆయన గురించి ఒక మాట అంటే చెప్పండి ఏమన్నా, కొంచెం బూస్ట్ చేయండి. చాలు, ఇంకా సైగ భాషలో చెప్పేశారు. కట్. బట్ రైట్ నౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్ అండ్ టాకింగ్ అబౌట్ నిఖిల్ అండ్ డైరెక్టర్ ఆనంద్ గారు. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతాం. లేదు, ఐ షుడ్ థ్యాంక్ చందు ముండేటి సార్, బికాస్ he helped me in dialogues, comedy scenes lo. Next day Premam was releasing and he was sitting in our sets helping our dialogues, the corrections, comedy punches. So it's really, I mean, great for him to come and help us. And next day Premam is releasing, so he was sitting with us and we are shooting a scene, so we were looking for some comedy punches adala, and that was really, I'm grateful for him. Beautiful. Thank you so much. నెక్స్ట్ డే రిలీజ్ అయ్యేటప్పుడు ముందు రోజు పనే ఉంటుంది. పడింది పంచ్ చివర్లో.